ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేడ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరోసారి మీ దగ్గర రావడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి ఆయనకి స్తోత్రాలు స్తుతులు సమర్పించుకుంటున్నాను. మనం చివరి దినాలలో, అంచె దినాలలో ఉన్నాం. ప్రభు వచ్చే రోజుల్లో ఉన్నాం. సంఘం ఎత్తబడే రోజుల్లో ఉన్నాం. సేవకులు సువార్తకులు ప్రకటిస్తున్నారు ప్రభువుని. ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు, మళ్ళీ రాబోతున్నాడు యేసయ్య. మధ్యాకాశం ఒకసారి భూలోకానికి వచ్చాడు, ఈ భూమండలం మీదకి వచ్చాడు. 33 సంవత్సరాలు జీవించాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వారికి లేపాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, మరణాన్ని మృంగివేశాడు, మరణపు ముడి విరిచివేశాడు. ఏ మరణమైతే మానవ జాతిని నిర్మూలన చేస్తూ నరకానికి తీసుకుపోతుందో, ఏ మరణమైతే బానిసలు చేసిందో, ఆ మరణ బంధకం నుంచి, దాస్యము నుంచి విడిపించడానికి దేవుడు మానవుడిగా భూలోకాన్ని వచ్చాడు. అది మొదటి రాగడ అయిపోయింది. రేపు యేసయ్య మధ్యాకాశానికి రాబోతున్నాడు. దేవుని దూతలు భూలోకానికి పంపిస్తాడు. వారు గొర్రెలను మేకలు వేరు చేసినట్టుగా ఆ గొర్రెలను తీసుకుని, దేవుని బిడ్డలను తీసుకుని ఆకాశ మేఘాల మీద మధ్య ఆకాశంలో ప్రభువుని ఆ ముఖదర్శనం చేసి యేసు ప్రభువుతో వారు నూతన యెరూషలేము అనే పరలోక పట్టణానికి వెళ్ళిపోతారు. అక్కడ 7 సంవత్సరాలు ఉంటారు. ఆ 7 ఏళ్ళు భూలోకములో మహాశ్రమలు, ద ట్రిబ్యులేషన్ పీరియడ్ అంటారు. 7 ఏళ్ళు మహాశ్రమలు. యేసుక్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్ట్ ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఒకడే ఏకచక్రాధిపత్యంగా ఈ ప్రపంచాన్ని పరిపాలించే యాంటీ క్రైస్ట్ 7 సంవత్సరాలు ఈ మానవ జాతిని శ్రమల పాలు చేస్తాడు. ఆ 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత యేసయ్య తన భక్తులతో ఈ భూలోకాన్ని అడుగు పెడతాడు. అది 3వ రాకడ. ఒక రాకడలో గాడిదను వాహనంగా చేసుకున్నాడు. ఇప్పుడు 2వ రాకడలో మేఘాన్ని వాహనంగా చేసుకోబోతున్నాడు. 3వ రాకడలో అశ్వారూఢుడై తెల్ల గుర్రం మీద ఆయన ఒలీవ కొండ మీద కాలు పెడతాడు. బ్రద్దలైపోతుంది, లోయ ఏర్పడుతుంది. ఆ లోయలు యుద్ధం జరుగుతుంది. దానిని హర్మగెద్దోను యుద్ధం అన్నారు. 7 ఏళ్ళ అయిపోయిన తర్వాత ఆ యుద్ధంలో అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తని నరకంలో పడేస్తాడు. సాతాను ఏ ఘట సర్పం అయితే, ఏ ఆది సర్పము, ఘట సర్పము సాతాను పట్టుకుని పాతాళంలో బంధిస్తాడు. 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. ఆ 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆ 1000 ఏళ్ళు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు యేసయ్య. అది యేసయ్య రాజ్యం. అందుకని ప్రవీణ్ పకడాల్ అన్నాడు, మై కింగ్ ఇస్ కింగ్డమ్. యోహాను అన్నాడు, దేవుని రాజ్యము సమీపముగా ఉంది, మారు మనసు పొందుడి. పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనసు పొందుడి. యేసయ్య వచ్చాడు, దేవుని రాజ్యం సమీపముగా ఉంది, మారు మనసు పొందుడి. ఆ యేసయ్య రాజ్యం కోసం మనం ఎదురు చూస్తున్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యేసయ్య రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన గ్రంథాన్ని మనం చదవాలి, ఆయన ప్రార్థించాలి, స్తుతించాలి, కీర్తించాలి. ఆయన ఆత్మను మనం పొందుకుని ఉండాలి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో 28వ వచనానికి ప్రారంభం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనుడు దర్శనములు చూతుడు. ఆ దినములలో పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించుదును. ఆకాశమందు భూమి యందు మహత్కార్యములను అనగా రక్తమును, అగ్నిని, ధూపస్తంభములను కనపరచెదరు. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచు వారు కనబడదు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ నువ్వు రక్షించబడాలంటే నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. నువ్వు రక్షణ పొందాలంటే ఆయనను ఆశ్రయించాలి. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. మరి ఎవరి వలన రక్షణ కలగదు. ఈ నామమునే రక్షణ పొందవలని గాని ఆకాశం కింద మనుష్యులలో మరి ఏ నామమున రక్షణ లేదు.
అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుకోవాలని మరి ఒకసారి ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఒక గ్రంథమే మనకి ఇచ్చాడు, అందులో 66 పుస్తకాలు. ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకుడు, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 2 సమూయేలు, 2 రాజులు, 2 దినవృత్తాంత, యాత్ర, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, ఇర్మీయా, విలాపక, హెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యాలు, రోమీయులకు, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, 1 తెస్సలోనిక, 2 తెస్సలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధ, ప్రకటన. ఎంతసేపు అండి? 20-30 సంవత్సరాలుగా క్రైస్తవ జీవితానికి వెళుతూ 1వ పేజీ రాకపోతే నవ్వుతారండి. నేను క్రైస్తవుడు చెప్పుకోవడానికి అర్థం ఉండాలండి. పరిశుద్ధ గ్రంథాన్ని 40 మంది భక్తులు దేవుని ఆత్మచేత సంధించబడి ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని మనకి ఇచ్చారు. ఈ గ్రంథాన్ని ఎలా చదువుతున్నావు? నీకు ఎలా తెలుస్తుంది ఆయన ఉద్దేశము, ఆయన ఆలోచనలు? సజీవుడైన ప్రభువు వాక్యము మన పాదములకు దీపము, తొట్టిల్లుతున్న యవనస్తులకు మార్గదర్శి. ఇది పరలోకపు మన్నా, భూలోక మానవులు పోషించినది, బలపరిచినది, దిద్దునది, హెచ్చరించినది, క్రీస్తు స్వరూపంలోనికి మార్చేదండి ఈ వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా పాదములకు నెమ్మది కలిగించి ఉన్నది. వాక్యము వాక్యము వాక్యము. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4 చదవండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు మనకు అనుగ్రహించారు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించు. బైబిల్ నిండా వాగ్దానాలే, అమూల్యమైన వాగ్దానాలట. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములు అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? ఇది తర్వాత దురాశను అనుసరించడం వలన లోకముందున్న భ్రష్టత్వము నుంచి ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావములో పాలివారగునట్లు వీటిని ఇచ్చాడండి. దేవుని స్వభావం నీలోనికి రావాలి, నీ స్వభావం మారాలి, నీ హృదయము మారాలి. అంటే దేవుని వాక్యం నీలోనికి రావాలి. దేవుని వాక్యం నీలో లేకుండా ఒక సక్రైస్తవ జీవితాన్ని గడపాలంటే అదే నా ప్రియ సహోదరి సహోదరులారా, దురాశను అనుసరించడం వలన ఈ లోకములో పాపము నుంచి విడుదల పొందాలి. దేవుని స్వరూపములో నువ్వు మారాలంటే ఈ వాక్యం నీకు కావాలని సురేష్ బాబు, రాజా రమేష్ వాళ్ళంతా ప్రయాసపడి వాళ్ళ యొక్క ఆదాయ పద్ధతిని కేటాయించి ఎందుకు వాక్యం చెప్పిస్తున్నారు, ఎందుకు సేవకులు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారు, ఎందుకు పత్రికలు పంచుతున్నారు? ప్రభువు చెప్పాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నేను త్వరగా వస్తున్నాను, అంచెలు మీరు కురమనిస్తాను. నా బిడ్డలుగా నా సాక్షులుగా ఉండాలి. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక వాక్యాల గురించి ఎన్నో చెప్పుకొచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో 1వ కీర్తన, దావీదు రాసిన 1వ కీర్తన కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. నేను అంతకుముందు 10 కీర్తనలు రావాలని చెప్పేవాడిని, 66 పుస్తకాలు రావాలి, 10 కీర్తనలు రావాలి అని చెప్పేవాడిని. ఇప్పుడు నేనేమన్నానంటే నాకు 67 సంవత్సరాలు దేవుడు నడిపిస్తున్నాడు ఆరోగ్యం ఇచ్చి. నిన్న మన పనివాడు వచ్చాడు, 6 ఏళ్ళు ఇద్దరు పని చేస్తున్నాం, అలసిపోతున్నాడు. వయసు ఎంత బాబు అన్న, 50 సంవత్సరాలు ఎక్కడ అన్నాడు. నాకు 67 సంవత్సరాలుగా నేను స్పీడ్ చేస్తూ స్లోగా చేస్తాడు నాయన అని ప్రభుకు ఏ ప్రభు నాకు ఇంత శక్తి ఇచ్చావు, నీకు వదనాలు నాయన. 67 ఏళ్ళకి పనిచేసే శక్తి ఇచ్చావా, నువ్వు ఎంత గొప్ప దేవుడు. దేవుడు నమ్ము, నమ్మితే సొమ్ము లేదా నోట్లో దుమ్ము అన్నాడు దేవదాసయ్య గారు. నమ్మితే సొమ్ము లేదా నోట్లో దుమ్ము అన్నాడు. నమ్ముకి దీవెనలైతే నమ్మువానికి సమస్తము సాక్షివే. నేను ఎప్పుడు ప్రార్థించా, అయ్యా నా గొంతు ఇచ్చావు నీకు వందనాలు ప్రభువా, నాకు స్వరం ఇచ్చావు నీకు వందనాలు నాయన, నాకు పాట ఇచ్చావు నీకు వందనాలు ప్రభువా, నాకు మాట ఇచ్చావు నీకు వందనాలు ప్రభువా. నాకు మాట లేకపోతే, నాకు స్వరం లేకపోతే, నాకు పాట లేకపోతే నేను ఎలా ప్రకటిస్తాను నాయన?
రహస్య, నా నడక, నా పడక, నా ఉనికి, నా పిలుపు, నా పలుకు, నా గొంతు, నా స్వరము, నా సర్వాంగుడు వాక్యవృక్షముగా చేసుకుని ఆత్మపరమను భరించుటకు అర్హునిగా చేయమన్నాడు దేవదాస్ గారి ప్రార్థనలో. నా నడక, నా పడక, నా ఉనికి, నా పిలుపు, నా పలుకు, నా గొంతు, నా స్వరము, నా సర్వాంగములు వాక్యవృక్షముగా చేసుకుని ఆత్మపరమను భరించుటకు అర్హునిగా చెయ్యి. అప్పుడు అన్నాను, నాకు 67 సంవత్సరాలు కనుక నాకు 67 కీర్తనలు వచ్చి ఉండాలి చూడకుండా. బైబిల్ చదవడం కాదండి, చదవడం అని ఏమొక్క రాదు. నువ్వు కంఠస్థం పెడితేనే నీ గుండెల్లో ఉంటాయి. ఆ క్యాసెట్ అయిపోయి లోపల నీ బ్రెయిన్లో హిందూ మత గ్రంథాలు గురువుల యొక్క బ్రెయిన్ లో ప్రింట్ అయిపోయి ఉన్నాయి. అందుకే ఆ పుస్తకం మళ్ళా బైబిల్ తీసుకెళ్ళరాడు, అలా గ్రంథాలు తీసుకెళ్ళరు. నోరిపితే మంత్రాలే. 20 సంవత్సరాల కఠోరమైన పరీక్షట, 20 సంవత్సరాల కఠోరమైన దీక్ష ఆ గ్రంథాన్ని తిని త్రాగేసారు వాళ్ళంతే. ఒక్క గ్రంథాన్ని మనం త్రాగలేకపోతున్నాం. నీకెంత వయసు ఉంటే నీ కీర్తన నీకు వచ్చి ఉండాలంతే. 1వ కీర్తనలో కొన్ని మాటలు జ్ఞాపకం చేశాడు దావీదు. చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతను నీటి కాలువలను నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు ఆలాగుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువను. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనానికి నడుపును. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు ఈ సృష్టికర్త నిన్ను ఆకర్షించాలన్నా, నువ్వు దేవుని ద్వారా ఆకర్షించబడాలన్నా నీలో 2 క్వాలిటీస్ ఉండాలట. దేవుడు నీతో మాట్లాడాలన్నా, నువ్వు దేవునితో మాట్లాడాలన్నా 2 క్వాలిటీస్ ఉండాలని చెప్తుంది. అపోస్తల కార్య గ్రంథంలో 10వ అధ్యాయంలో 34 చదవండి. 2 లక్షణాలు మనలో ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆకర్షిస్తాడు, నిన్ను పిలుస్తాడు, నిన్ను ఆహ్వానిస్తాడు, తన బిడ్డగా చేసుకుంటాడు, తన కార్యం నీతో జరిగిస్తాడండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. పేతురు చెప్తున్నాడు, దేవుడు పక్షపాతి కాడని నేను నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ప్రతి జనములో, ఏ భాష గాని, ఏ ప్రాంతం గాని, ఏ ఊరు గాని, ఏ దేశం గాని, ఏ జాతి గాని, ఏ మతం గాని, ఏ కులం గాని లేదు. ప్రతి జనములోనూ 1 దేవునికి భయపడాలి, 2 నీతిగా. ఇక్కడ అన్నాడు, నీతిమంతుల సభలో పాపులు నిలవను, నీతిమంతుల మార్గము యెహోవాకు. ఎంత చక్కగా రాస్తున్నాడు కనుక మనకి నీతి కావాలి అన్నాడు. నీతి 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 నీతి. ఆయన నీతిమంతుడు, నేను నీతిమంతుడిగా చేస్తాడని చెప్తూ ఉంటాడు. సామెతల గ్రంథంలో 11వ అధ్యాయంలో, సామెతల గ్రంథంలో 11వ అధ్యాయంలో 4 చదవండి. ఒకరి దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుంచి రక్షించును. అదే చదవండి. నీతిమంతుల వర్ధులుట పట్టణమునకు సంతోషకరము. 28 చదవండి. 11:28. ధనమును నమ్మకుల వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురు. అందులో 10వ అధ్యాయంలో 10:24 చదవండి. 10:24. బుద్ధిహీనుడు దేనికి భయపడును, అదే వారి మీదకి వచ్చును. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. అందులో 6వ వచనం చదవండి. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదము వచ్చును. ఆ తర్వాత నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము. 21 చదవండి. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. అయితే ఈ నీతి ఎలాగొస్తుందండి? రోమా రాసిన పత్రికలో నీతి ఎలాగొస్తుంది? మన నీతి మురికి కొట్టలు అంటుంది. మన నీతి కార్యములు దేవుని దృష్టిలో మురికి కొట్టలు. అయితే నీతి ఎలాగొస్తుంది? 3వ అధ్యాయంలో 20 నుంచి చదవండి. 20 నుంచి. ఎలాగనగా
ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఏ మనుష్యుడు న పుణ్యో దాన ధర్మస్య న కర్మస్య పుణ్యం భవేత్. న పుణ్యో దాన ధర్మస్య న కర్మస్య పుణ్యం భవేత్. న పుణ్యో ప్రాణదానస్య జగత్ పుణ్యం నహి నహి. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. దాన ధర్మాల వల్ల యజ్ఞ యాగాదుల వల్ల నీ పాపం పోదండి. తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు ఏమనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్పు తీర్చబడడా. ధర్మశాస్త్రం అనగా పాపం అనగా ఇంటితో తెలియబడుతున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. తర్వాత ధర్మశాస్త్రం ప్రవక్తలకు సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు విశ్వాస మూలమైనది నమ్మవారందరికీ దేవుని నీతి. తర్వాత ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నువ్వు నీతిమంతులు కావాలంటే ప్రభు దగ్గరికి రావాలంటే దిలీసువే ఉచితముగా నువ్వు డబ్బు చెల్లించకల్లా ఉచితముగా మరి. కాబట్టి నమ్మవారు 24వ వచనం ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా 26 క్రీస్తు రక్తమును విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచారు. దేవుడు ఇప్పటి కాలం తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం కలిగిన నీతిమంతుడుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన ఇలాగ చేసింది. అందులో 28 చూడండి. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాము. అది 4:3 చదవండి. అబ్రహాము దేవుని నమ్మెను, అదే అతనికి నీతి. నీతిమంతుడు కావాలి. దేవుడి భయం భక్తి ఉండాలి. దేవుడి దగ్గరికి వస్తాడండి. దుస్తుల ఆలోచనతో ఒకటి చెప్పాడు ఇక్కడ. దుస్తుల ఒక గుంపు దుస్తులట. 1వ కీర్తనలో దుస్తులు ఒక బ్యాచ్, 2వ బ్యాచ్ పాపులు, 3వ బ్యాచ్ అపహాసకులు, 4వ బ్యాచ్ ఎవరండి? దేవుని ధర్మశాస్త్రంలో దివారాత్రులు ధ్యానించేవాడు. నువ్వు ఏ బ్యాచ్ లో ఉన్నావు డిసైడ్ చేసుకో. ఒక బ్యాచ్ ఏమో దుస్తులు, 2వ బ్యాచ్ పాపులు, 3వ బ్యాచ్ అపహాసకులు, 4వ బ్యాచ్ దేవుని ధర్మశాస్త్రముల దివారాత్రుడు ధ్యానించేవాడు. దివారాత్రుడు దినమెల్ల 86:3 చదవండి. కీర్తన 86:3లో ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టొచ్చు. దినాలంటే 2 గంటలు 24 గంటలు మొరపెడుతూనే ఉన్నాడట. దినమెల్ల నీకు మొరపెట్టుచున్నానా, నన్ను కరుణింపు. దినమెల్ల మన డిక్షనరీలో ఒక రోజంతా మోకరించిన అనుభవం ఉందా? నాకు లేదులే, మీకుందేమో మరి పరీక్షించుకో. దినమెల్ల ఆయనకు మొరపెట్టాలి, దివారాత్రులు ధ్యానించాలి. 35:28 కీర్తన 35:28 నా నాలుగు నీతిని గూర్చి కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపములు దినమెల్లా సల్లాపం కీర్తిస్తున్నాడట. దినమెల్లా ప్రార్థన చేస్తున్నాడట. దినమెల్లా దివారాత్రుడు ధ్యానిస్తున్నాడట. అతడు నీటి కాలు యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. అతడు చేయలేదంతయు సఫలం. డబ్బులు పెడతావు పిల్లల కోసం, లక్షలు పెడతావు, అది చదవకపోతే ఏం చేస్తాడు? మా నాన్న చెప్పాడు, నీ పిల్లవాడిని పెద్ద పెద్ద కాలేజ్ స్కూల్ జాయిన్ చేస్తాడు, చదవకపోతే ఏం చేస్తాడా? ప్రార్థన చేయవాడి కోసం అని మా నాన్న. ప్రార్థన చేయవాడి కోసం లక్షలు పెట్టి కడతావు, పారిపోతాడా? ఒకటి దుస్తులు అన్నాడు కదా. దుస్తులు అంటే దానియేలు గ్రంథంలో చూడండి ఒక మాట. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 10 అనేకులు తమ్మును
శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. తర్వాత దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేడు. కానీ బుద్ధిమంతులు గ్రహించదు. దుష్టులు గ్రహించరు దేవుని సంగతులు, బుద్ధిమంతులైతే గ్రహిస్తారని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దుష్టులు గ్రహించరని. రెండవది పాపులు, మూడవది అపహాసకులు, పనికిమాలిన వారు అంటాడు. పనికిమాలిన సాంగత్యం చేయను, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. దుష్టులు దుష్ట కార్యములు చేస్తారు కనుక ఏ దుష్టుడు దీన్ని గ్రహించలేడు. దుష్టులు న్యాయమైన గ్రహించరు. ఎవడో ధర్మకుడు దుష్టుడు పారిపోవును. నీతిమంతులు సింహం అనే ధైర్యముగా ఉందురు. నీవు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడవు కాదు. దుష్టత్వానికి నీకు చోటు లేదు. దుష్టుడు వచ్చి వారి హృదయంలో వెత్తబడినా దాన్ని ఎత్తుకొని పోవును. దుష్టుడు సైతానండి, జాగ్రత్త. ఈ 1వ కీర్తనలో ఎన్ని విషయాలు. దుష్టుల ఆలోచన చొప్పున ఎవరితో ఆలోచన చేస్తున్నావు, నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవకూడదు. నువ్వు జీవ మార్గంలో నడవాలి, రక్షణ మార్గంలోనికి రావాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 1వ కీర్తన ఎంత చక్కగా ఎన్ని విషయాలు జ్ఞాపకం చేశాడో. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 18-19, 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 18-19 దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని దేవుని మూలముగా పుట్టినవాడెవడు పాపము చేయడని ఎరుగుదును. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకున్నాడు కనుక దుష్టుడు వారిని ముట్టడు. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకున్నాడు కనుక దుష్టుడు వారిని ముట్టడు. మనము దేవుని సంబంధము లోకమంతయు దుష్టుని యందు ఉన్నది. ఇది దుష్ట లోకము, పాపిష్టి లోకము, కరువుల లోకము, మరణపు లోకము, దెయ్యాల లోకము, కరువుల లోకం. ఇటువంటి లోకాన్ని విడిపించడానికే ది అన్సీన్ గాడ్ అపియర్డ్, ద సుప్రీం అపియర్డ్. ఈ లోకం మందు కాదు, విడిచిపెట్టే దుష్టులు తిరిగే లోకం ఇది. పాపులు తిరిగే పాపపు లోకం ఇది. అపహాసకులు ఉండే లోకం ఇది. ఈ లోకం నుంచి తీసుకుపోవడానికే ఆయన వచ్చాడు, తన ప్రాణం పెట్టాడు, పాపానికి వ్యాచలించాడు. దివారాత్రులు దాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయకూడదా? రోజుకు 1 గంట, 1 అరగంట వాక్యం చదవకూడదా? ఎందుకు చదవకూడదు? ఎందుకు చదవకు? నీ రుచి లేదా? మా నాన్నగారు చెప్పాడు, మా చెల్లికి ఉత్తరం రాస్తూ అన్నాడు, అమ్మాయి నువ్వు బిఏ చదివావు, ఈ లోకపు చదువు అయిపోయిందే, ఇక పరలోకం చదువుకోమ్మా. చదివి 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 చావంగా బయటికి చావులేని చదువు చదవలేవు. చదివి 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 చావంగా బయటికి ఎంఏ బిఏ చదివి ఏంటి ఉద్యోగం లేక శాస్త్రాలు. చదివి 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 చావంగా బయటికి చావులేని చదువు చదవలేవు. ఈ చదువు లేక కోట్ల కొలది జనుడు చచ్చిరి కదా. ప్రకటన గ్రంథం 1:3. సమయం సమీపించినది. ఈ ప్రవచన వాక్యాలు చదువువాడును వాటిని వినేవాడు గైకునేవాడు. క్రైస్తవుడిగా 66 పుస్తకాలు కూర్చో ఉండాలి. ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నావో అన్ని కీర్తనలు చూడకుండా రావాలి. రేపు ప్రభువుడికి చెప్పాలి, ఆయన సంతోషించాలి. శభాష్, బలాన మంచి దాసుడా. ఈ 10th క్లాస్ పరీక్ష రాసిన మంది మా చెల్లి కొడుకు, వాడికి 583 మార్కులు, అంటే 600 మార్కులకి 17 మార్కులు తక్కువ. ఎంత సంతోషం వాడికి. నువ్వు పరలోకం పోవడానికి, ప్రభు దగ్గర వెళ్ళడానికి ఈ మాటలు నీకు వచ్చి జ్ఞాపకం చేస్తున్నాను. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోటును కూర్చుండక యెహోవా క్రమశ దివారాత్రులు ధ్యానించు. అటువంటి భాగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించింది కాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. నీ మాటని పట్ల జ్ఞాపకం చేస్తున్నాం. గ్రహింపు తెచ్చేదైనా బుద్ధిమంతులైతే గ్రహిస్తారు. ప్రభువానికి స్తోత్రాలు. నీ బిడ్డలు తయారు చేయండి, నీ రాజ్యానికి సిద్ధపరచండి, నీ దేవునికి పాత్రలుగా చేయండి. యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నింపుదల
అనుగ్రహించి నీవు మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.